తండ్రి అయినటువంటి దేవునికి, మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి నామంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి వింటున్నటువంటి సహోదరి సహోదరులందరూ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియపరుచుకుంటా ఉన్నానండి. ఈ రోజు మనం ధ్యానించుకోబోయే అంశము పస్కా పండుగలో యేసుక్రీస్తు ప్రభులు వారు ఈ యొక్క పండుగ ఆచరణలో క్రీస్తు వారి యొక్క జీవితానికి ముడిపెడుతూ దేవుడు ఎంత అద్భుతమైనటువంటి ఆ సమాచారాన్ని బైబిల్ గ్రంథమందు పొందుపరుచున్నాడనే అంశాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం ఈ రోజున. ముందుగా పస్కా దినమున ఆ యొక్క పండుగను ఆచరించడానికి ముందుగా సిద్ధపరుచుకున్నది ఆ యొక్క గొర్రెపిల్లను. ఆ గొర్రెపిల్ల ఏ విధంగా ఉండాలంటే, నిర్గమకాండము 12వ అధ్యాయము 5వ వచనంలో వధింపబడ్డానికి సిద్ధపడుతున్నటువంటి ఆ యొక్క గొర్రెపిల్ల ఏ దోషము లేకుండా నిష్కల్మషమైనటువంటి గొర్రెపిల్లను వారు సిద్ధపరచుకుంటారు. అపోస్తులుడైనటువంటి పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 19వ వచనంలో అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కలంకమునగు గొర్రెపిల్ల వంటి యేసుక్రీస్తు వారి రక్తం చేత మీరు విమోచింపబడుతారని మీరు ఎరుగురా అని అంటాడు. అంటే అక్కడ పస్కాకి వధింపబడుతున్నటువంటి గొర్రెపిల్ల నిష్కల్మషమైనటువంటి గొర్రెపిల్ల, పాపం లేనిది, దోషం లేనిది వారు సిద్ధపరచుకుంటారు. అసలైనటువంటి పస్కా బలైనటువంటి యేసుక్రీస్తు ప్రభులు వారి యొక్క రక్తము కూడా, ఆయన కూడా ఎలా ఉన్నారంటే నిష్కల్మషమైనటువంటి స్థితిలో ఆయన కూడా సిద్ధపడ్డారు. రెండోది, ఆ గొర్రెపిల్లను బలి చేయడం, ఆ గొర్రెపిల్లను వధించడం. నిర్గమకాండం 12వ అధ్యాయము 6వ వచనంలో ఆ సమాచారం పొందుపరుచుకుంది. అదేవిధంగా 1 కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 7వ వచనంలో క్రీస్తు కూడా మన పస్కా బలి అంటాడు అనమాట అపోస్తులుడైనటువంటి పౌలు. అక్కడ గొర్రెపిల్ల బలి అయింది వారి పాప విమోచనకై. ఇక్కడ మన అందరి పాప క్షమాపణకై, విమోచనకై యేసుక్రీస్తు వారు పస్కా బలిగా ఆయన వధించబడ్డారు. రక్తం తలుపులపై పోయడము, ఆ వధించబడినటువంటి గొర్రెపిల్ల యొక్క రక్తము, నిష్కల్మషమైనటువంటి ఆ యొక్క గొర్రెపిల్ల యొక్క రక్తము వారు తలుపులపై వారు రాసుకోవాలి. ఇక్కడ క్రీస్తు యొక్క రక్తము మన హృదయాలపై రాసుకోవాలి. రోమిలికి రాసిన పత్రిక అపోస్తులైనటువంటి పౌలు రోమిలికి రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 9వ వచనంలో ఆయన రక్తము చేత మనము న్యాయపరులమై క్రోధము నుండి రక్షించబడ్డాము అని సెలవిస్తాడు పౌలు. అక్కడ వారు విమోచన పొందారు, అక్కడ వారు తీర్పుని దాటిపోయారు, తీర్పు దాటిపోతుంది వాళ్ళని. ఇక్కడ క్రీస్తు యొక్క రక్తము చేత మనము క్రోధము నుండి రక్షించబడతాము, పాపము మన నుండి దాటిపోయే పరిస్థితి ఇక్కడ కనబడతా ఉంది. ఇక మరొకటి, పస్కాకి వధింపబడినటువంటి ఆ యొక్క గొర్రెపిల్ల యొక్క మాంసాన్ని వారు తిన్నట్టుగా మనకి తినాలి అన్నట్టుగా ఆజ్ఞని 12వ అధ్యాయము నిర్గమకాండము 8వ వచనంలో మనం చూస్తాం. ఇక్కడ క్రీస్తు వారి యొక్క శరీరాన్ని, క్రీస్తు వారి యొక్క జీవితాన్ని, క్రీస్తు వారి యొక్క ఆ మాదిరి చూపించినటువంటి మాదిరికరమైనటువంటి జీవితాన్ని మనము మన జీవితాల్లో స్వీకరించడమే ఆయన భుజించడం అంటే. స్పిరిచువల్ కమ్యూనియన్ అంటారు దాన్ని. ఏం చేయాలంటే ఆత్మ సంబంధంగా ఆయన మనం స్వీకరించాలి. యోహాను సువార్తలో 6వ అధ్యాయము 53 నుంచి 56లో కూడా ఎవరైతే తను తినువారు నాలో నివసించును అని మాట్లాడతాడు యేసుక్రీస్తు ప్రభులు వారు. అంటే స్పిరిచువల్ కమ్యూనియన్ అన్నమాట. అది ఆత్మ సంబంధంగా ఆయన మన జీవితంలో స్వీకరించాలి మనం. ఇలా అనేకమైనటువంటి సందర్భాలు పస్కా పండుగ నుంచి యేసుక్రీస్తు వారి యొక్క జీవితంలోనికి, ఆయన స్వార్థలోనికి, ఆయన ప్రయాణంలోనికి, ఆఖరికి ఆయన మరణంలోనికి మనం దేవుడు అద్భుతంగా సమాచారాన్ని ఉంచాడు. అక్కడ పస్కాకి వధింపబడుతున్నటువంటి యొక్క గొర్రెపిల్లలో ఏ ఎముక కూడా విరగకూడదు. 12వ అధ్యాయం 46వ వచనంలో ఆ మాట సెలవిస్తాడు. యోహాను సువార్త 19వ అధ్యాయం 33 నుంచి 36 వచనాలు కూడా ఆయన ఎముకల్లో ఏది కూడా విరగలేదు అనే సమాచారాన్ని భక్తుడైనటువంటి అపోస్తులైనటువంటి యోహాను అక్కడ వ్రాయడం జరుగుతుంది. తొందరగా తినాలి. పస్కాకి వధించబడినటువంటి ఆ మాంసమును తొందరగా, పస్కాకి సిద్ధపరిచినటువంటి యొక్క విందును తొందరగా తినాలి. 12వ అధ్యాయము నిర్గమకాండం 11వ వచనంలో ఆ సమాచారం అనుకుంటుంది. అదే విధంగా 2 కొరింథీ పత్రిక 6వ అధ్యాయము 2వ వచనంలో ఇదే రక్షణ దినం అని మాట్లాడతారు. అంటే యేసుక్రీస్తు వారిని ఎలా స్వీకరించాలను అంటే తక్షణమే
నేను నా బర్త్డేకి బాప్తీసం తీసుకుంటాను, నేను నా మ్యారేజ్ కి బాప్తీసం తీసుకుంటాను, అప్పుడు నమ్ముతాను, అప్పుడు క్రీస్తుతో లేవబడతాను, అప్పుడు క్రీస్తు యొక్క సిలువలో నేను భాగమవుతాను అనుకోవడం కాదు. తక్షణమే ఆయన బలి నీకు అర్థమైన రోజున, ఆయన బలి యాగము నువ్వు తెలుసుకున్న రోజున తక్షణమే నువ్వు క్రీస్తుతో సిలువ వేయబడాలి. ఆయన పస్కా బలిలో నువ్వు కూడా పాలుభాగం అవ్వాలి. ఖచ్చితంగా. విమోచన రాత్రి, నిర్గమకాండం 12:14 ఈజిప్ట్ నుండి వారు విమోచనం చెందుతున్నందుకు, తర్వాత కాలంలో చెందినందుకు వారు పస్కాని ఆచరించారు. హెబ్రీ పత్రిక 9:12 వారు అక్కడ ఈజిప్ట్ నుండి విమోచన పొందినందుకు దాన్ని చేశారు. ఇప్పుడు హెబ్రీ పత్రిక 9:12 వారు శాశ్వత విమోచన పొందుతున్నందుకు మనము శాశ్వతమైనటువంటి విమోచన క్రీస్తు ద్వారా పొందుతున్నాము. కాబట్టి ఈ యొక్క పస్కా పండుగలో దేవుడు అద్భుతమైనటువంటి సమాచారాన్ని, క్రీస్తు వారి యొక్క జీవితానికి, క్రీస్తు వారి యొక్క జీవితం ఏ విధంగా బైబిల్లోని ప్రతి అంశానికి ముడిపడి దేవుడు అద్భుతమైనటువంటి రాతను రాయించాడో తెలుసుకున్నాము. ఈ యొక్క పస్కా పండుగ యేసుక్రీస్తు వారి యొక్క జీవితంలో అన్వయించుకుని ఇంతవరకు కూడా మాట్లాడుకున్నాము. రేపటి దినాన యేసుక్రీస్తు వారు అనేకమైనటువంటి ఉపమానాలు చెప్పారు. ఆ ఉపమానాల్ని ఒక్కొక్కటిగా మనం రేపటి నుంచి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. శ్రద్ధమైన మీ అందరూ కూడా ప్రభునామంలో వందనాలు తెలియపరుచుకుంటా ఉన్నానండి.